Welcome to IAC. So, ఈ రోజు మిషన్ SSC CGL 2023 లో ట్రిగ్నోమెట్రీ 3 ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ద మినిమం వాల్యూ ఆఫ్ 2 sin square theta plus cos square 3 cos square theta is వెరీ సింపుల్ క్వశ్చన్. ఎప్పుడైనా a sin square theta plus b cos square theta ఇచ్చి సో వాట్ ఈస్ ద మినిమం వాల్యూ, వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అని ఎప్పుడైనా అడిగితే సో మనం మ్యాక్సిమం మినిమంలో నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద మినిమం వాల్యూ అండ్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ అంటే విచ్ ఎవర్ కోషెంట్ ఈస్ minimum. So whichever quotient is minimum, that is the minimum value, and whichever the quotient is a maximum, that is the maximum value. Simple. So ఎప్పుడైనా a sin square theta plus b cos square theta అని కనపడితే సో దాంట్లో కోషెంట్ ఏ కోషెంట్ చిన్నది ఉంటే అదే మినిమం వాల్యూ అవుతుంది, ఏ కోషెంట్ పెద్దగా కనపడితే అదే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. సో ఈజ్ ఆస్కింగ్ మినిమం, ఏ కోషెంట్ చిన్నగా ఉంది 2, సో ఆన్సర్ ఈజ్ 2. వెరీ సింపుల్. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 3. ఓకే, సో అరౌండ్ ఒక 10 to 12 ఫార్ములాస్ నేర్చుకుంటాం మనం మ్యాక్సిమం మినిమాలో. దాంట్లో వన్ ఆఫ్ ద క్వశ్చన్, ఇది ఈజియెస్ట్ క్వశ్చన్. ఓకే రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan theta plus cot theta by tan theta minus cot theta equal to 2, right, then what is the value of sin theta? Very simple. So you can go with ఆప్షన్స్ నుంచి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ చిన్నదే క్రాస్ మల్టిప్లై చేసిన అయిపోతుంది. రైట్, tan theta plus cot theta equal to what happens if you multiply with 2 tan theta minus 2 cot theta. Avuna? Right? So what happens, this goes tan theta equal to come this side, what happens 3 cot theta. Okay, tan square theta equal to 3. Avuna? So see 3 tan square. So tan theta equal to how much? √3. Where tan is √3? At tan 60 degrees. At tan 60. So theta equal to how much? 60 degrees. What is sin 60 degrees? Sin 60 degrees is √3/2. So option B is the right answer. Chinna question. Okay. Equation solving, algebraic equation. Next one, question number 3. Chudandi. Secant theta equal to x plus 1/4x. Then find the value of secant theta plus tan theta. సో ఎప్పుడైనా ఈ మోడల్ మనం నేర్చుకుంటాం. వెన్ అవర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఈస్ గివెన్ అంటే సైన్ థీటా ఈక్వల్ టు కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా కొసీకెంట్ థీటా సీకెంట్ థీటా కాట్ థీటా ఈక్వల్ టు ఎనీ నెంబర్, ఎనీ ఫ్రాక్షన్, ఎనీ వేరియబుల్ ఎప్పుడైనా కనపడిందంటే దట్ క్వశ్చన్ ఎలా అయినా సాల్వ్ చేయొచ్చు, డిఫరెంట్ మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. బట్ ద క్వశ్చన్ అది ఏ మెథడ్లో చేయలేకపోయినా కంపల్సరీ దట్ క్వశ్చన్ వీ కెన్ సాల్వ్ బై యూజింగ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం యూజ్ చేసి అయితే మాత్రం 100% మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో సీకెంట్ థీటా ఈక్వల్ టు x ప్లస్ 1/4x అన్నాడు. రైట్, సో నేను సింప్లీ ఎక్స్ను కూడా ఒక వాల్యూని అజ్యూమ్ చేసేసుకుంటాను హ్యాపీగా. లెట్ ఇట్ బై ఐఎమ్ టేకింగ్ x ఈక్వల్ టు 2. అప్పుడు ఏమవుతుంది 2 + 1/8 అంటే ఎంత 17/8. సో వాట్ ఈజ్ సీకెంట్ థీటా? సీకెంట్ అంటే ఏంటి? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్. హైపోటెన్యూస్ ఈజ్ హౌ మచ్ 17, అడ్జసెంట్ ఈజ్ హౌ మచ్ 8. అరే we know the triplet 8, 15, 17. 8, 15, 17 is our triplet. Then what is secant theta? ఇప్పుడే ఆల్రెడీ వచ్చింది 17/8 ప్లస్ what is tan theta? Opposite by adjacent, that is 15/8. So that is how much 32/8. 32/8 means 4. Right, now check the option. X equal to 2 substitute చేయండి. Which answer we are getting? 4. Option B. So 2x is the right answer. అవునా? సో డైరెక్ట్లీ వీ కెన్ డూ. సో సింపుల్గా ఎప్పుడైనా సరే ట్రిగనోమెట్రిక్ రేషియో అని కనపడింది అని అంటే ఆల్వేస్ వీ హ్యావ్ టు సాల్వ్ బై యూజింగ్ పైథాగరస్ థియరం. అలా చేస్తే అయిపోతుంది. మిగతా మెథడ్స్లో కూడా ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు, బట్ నో నీడ్, డైరెక్ట్గా మనం చేయొచ్చు. ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా వేరియబుల్స్ ఉన్నాయనుకోండి కన్వర్ట్ ఇంటూ నెంబర్స్ ఇంకా ఈజీగా చేయొచ్చు. సరే అయితే వేరియబుల్స్లో చేయలేమా? ఎస్ వీ కెన్ డూ ఈవెన్ విత్ వేరియబుల్స్ ఆల్సో. వేరియబుల్ తోటైనా సరే సేమ్ చేసుకోవచ్చు. 4x² + 1/4x అని వేసి వీ హ్యావ్ టు అప్లై పైథాగరస్. కానీ దానికంటే నెంబర్ అయితే మనం ఫాస్ట్గా చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? ఇఫ్ సైన్ ఆఫ్ a - b = 1/2 అండ్ కాస్ ఆఫ్ a + b = 1/2 అండ్ a + b is an acute angle, what is the value of b? అరే చూడండి డైరెక్ట్, వేర్ సైన్ ఈజ్ ఈక్వల్ టు 1/2 sin 30.
అవునా? అండ్ వేర్ కాస్ ఈక్వల్ టు 1/2 కాస్ 60. అరే 2 ఈక్వేషన్స్ వీఆర్ హ్యావ్, ఆ రెండు సాల్వ్ చేయడం తప్ప ఇంకేం లేదు. a ప్లస్ బి ఈక్వల్ టు హౌ మచ్ 60 అండ్ a మైనస్ బి ఈక్వల్ టు హౌ మచ్ 30. వాట్ ఈజ్ ఆస్కింగ్? బి అడుగుతున్నాడు. అవునా? బి అడుగుతున్నాడు అంటే ఏ క్యాన్సిల్. 2b ఈక్వల్ టు హౌ మచ్ 30 అంటే b ఈక్వల్ టు హౌ మచ్ 15 degrees. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ b? b ఈజ్ హౌ మచ్ 15 degrees. 15 degrees అంటే 5/12 radians. సో ఆప్షన్ b ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. దెన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 tan theta ఈక్వల్ టు 4, దెన్ వాట్ ఈస్ 5 sin theta మైనస్ 3 cos theta బై 5 sin theta ప్లస్ 2 cos theta. ఇందాకే చెప్పుకున్నాం, ఇది మనం పైథాగరస్ థీరం నుంచి కూడా సాల్వ్ చేయొచ్చు. అంటే tan theta ఈక్వల్ టు హౌ వీ కెన్ రైట్ tan theta ఈక్వల్ టు 4/5 అని రాసి, సో పైథాగరస్ థీరం నుంచి 100% సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇందాక ఎలా చేసాం అలానే చేయొచ్చు. ఆ మెథడ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ క్వశ్చన్ ఇంకా సింపుల్గా tan కన్వర్ట్ చేసేయచ్చు. డివైడ్ విత్ కాస్, మొత్తాన్ని కాస్తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది? 5 sin బై కాస్ అంటే tan theta మైనస్ 3 cos theta బై cos theta క్యాన్సిల్ బై 3 బై 5 tan theta ప్లస్ 2. కన్వర్ట్ అయిపోయింది కదా tan లో. వి నో వాట్ ఈస్ 5 tan theta? 4 అంటే 4 మైనస్ 3 బై 4 ప్లస్ 2, దట్ ఈస్ 1/6. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. సార్ అయితే పైథాగరస్ థీరం నుంచి చేయలేమా? ఎస్ వీ కెన్ డూ. అలా కూడా చేయొచ్చు. కావాలంటే మనకు తెలుసు కదా tan theta. వాట్ ఈస్ tan theta? tan theta అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సరే, రూట్స్ వస్తున్నాయి కదా. tan theta అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఫ్రమ్ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేసి సేమ్ సైన్ కాస్ అన్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఏ వేలోనైనా చేయొచ్చు మనం. కానీ డైరెక్ట్గా ట్యాన్లో కన్వర్ట్ అవుతుంది కదా, అందుకే ట్యాన్లో కన్వర్ట్ చేసేసాను. ఓకేనా? అంటే ఏమవుతుంది? √25 ప్లస్ 16 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 41 వస్తుంది. సో సేమ్ థింగ్, సైన్ అంటే 4/4 √41, కాస్ అంటే 5/√41 సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఆన్సర్. ఏమొస్తుంది? 1/6 వస్తుంది. కానీ చూసుకోండి, ఏ మెథడ్ బాగుంటే అది చేయొచ్చు. రైట్. 2 sin theta మైనస్ cos theta బై cos theta ప్లస్ sin theta ఈక్వల్ టు 1. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ cot theta? సేమ్ ఆల్జిబ్రా క్వశ్చన్స్ ఇవన్నీ. జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే విల్ గెట్ ద వాల్యూస్. అవునా? సో క్రాస్ మల్టిప్లై, దెన్ వాట్ విల్ గెట్? 2 sin theta మైనస్ cos theta ఈక్వల్ టు cos theta ప్లస్ sin theta. ఓకే, అవునా? సో కమ్ దిస్ సైడ్ ఏమవుతుంది? sin theta ఈక్వల్ టు sin theta ఈక్వల్ టు 2 cos theta. అంటే tan theta ఈక్వల్ టు ఎంత? 2. and if tan theta equal to 2 means cot theta equal to how much? 1/2. So what is cot theta? 1/2. So option A is the right answer. Only simplification. Okay na? Question number 7. Seventh question చూడండి. Tan theta plus cot theta equal to 2. What is the value of tan power 100 theta plus cot power 100 theta? Actually this is algebra question. So x plus 1 by x method. కాకపోతే ఈవెన్ వీ కెన్ డూ ఇన్ ట్రిగ్నామెట్రీలో కూడా మనం చేయొచ్చు. tan theta plus cot theta ఈక్వల్ టు 2 అంటే 1 plus 1 ఈజ్ హౌ మచ్? 2 కదా. అంటే theta ఈక్వల్ టు హౌ మచ్? 45 degrees కదా. tan 45 1, cot 45 1. సో 1 plus 1 ఈజ్ 2. సేమ్ థింగ్ సబ్స్టిట్యూట్ హియర్. 45 అంటే వాట్ ఈస్ tan 45? 1 అంటే 1 power 100 plus 1 power 100. దట్ ఈస్ హౌ మచ్? 2. సో వాట్ ఈస్ ఆన్సర్? 2. రైట్. సో అంటే జనరల్గా చెప్తారు tan theta ప్లస్ cot theta అంటే ఎలా రాయొచ్చు? ఈక్వల్ టు 2 అంటే tan theta ప్లస్ 1/tan theta ఈక్వల్ టు 2 అని రాయొచ్చు. అవునా? అంటే ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు 2 దెన్ విల్ టెల్ x ఈక్వల్ టు 1 అని చెప్తాం మనం. సో ఆల్జిబ్రాలో ఆ కండిషన్ ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు మీన్స్ x ఈక్వల్ టు 1. x ఈక్వల్ టు 1 మీన్స్ 1 power 100 ప్లస్ 1 power 100 ఈజ్ హౌ మచ్? సింపుల్ 2. సో ఆల్జిబ్రా క్వశ్చన్ ట్రిగ్నోమెట్రీ స్టైల్ ఇచ్చారు సార్. ఆల్జిబ్రా తెలియకపోయినా కూడా సో డైరెక్ట్గా మన థీటాని మనం ఎస్యూమ్ చేయొచ్చు, ఈజీగా మనం ఎస్యూమ్ చేయొచ్చు. అవునా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 8. 8th క్వశ్చన్ చూడండి. sin theta by x ఈక్వల్ టు cos theta by y. దెన్ వాట్ ఈజ్ sin theta మైనస్ cos theta? ఏ సింపుల్ క్వశ్చన్ చూడండి. సో వాట్ హ్యాపెన్స్ ఇఫ్ గో అప్స్ ఇలా క్రాస్ అయితే sin by cos అంటే tan theta ఈక్వల్ టు వాట్ విల్ గెట్? x by y. tan theta equal to x by y. Then find the value of sin theta minus cos theta. What is tan theta?
మనకి చెప్పుకున్నాక ఇందాక సేమ్ రిపీటెడ్ ఎప్పుడైనా ట్రిగోనోమెట్రిక్ రేషియో అని వచ్చిందంటే దట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు సాల్వ్ బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. సో వాట్ ఈస్ tan theta? tan అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. సో వాట్ ఈస్ హైపోటెన్యూస్? రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? sin theta మైనస్ cos theta. sin అంటే ఏంటి? ఆపోజిట్ అంటే x బై హైపోటెన్యూస్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ cos అంటే ఏంటి? y బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. అంటే వాట్ ఈస్ ఆన్సర్? x మైనస్ y బై రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్. సార్ అయితే సో ఇందాకలా వేరియబుల్స్ తీసుకోకూడదు సార్ xy. ఎస్, ఈవెన్ యూ కెన్ అజ్యూమ్ వేరియబుల్స్ ఆల్సో. సార్ నేను xని 3 అనుకుంటాను, yని 4 అనుకుంటాను. 3 4 అంటే ఇదేమవుతుంది? 5 సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎస్, ఇన్ దట్ వే ఆల్సో వీ కెన్ డూ. వేరియబుల్స్ తోటైనా చేయొచ్చు, వాల్యూస్ తోటైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, వెనెవర్ ట్రిగోనోమెట్రిక్ రేషియో ఈక్వల్ టు అని కనపడిందంటే ఖచ్చితంగా అది డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చేమో, కానీ డిఫరెంట్ మెథడ్స్లో కొన్ని టైమ్స్లో చేయొచ్చు, చేయలేకపోవచ్చు. కానీ బై యూజింగ్ పైథాగరస్ మెథడ్, పైథాగరస్ థియరమ్ మెథడ్లో మాత్రం అది ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా సాల్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 9. సి cos alpha by sin beta equal to n, cos alpha by cos beta equal to m. What is the value of cos square beta? చూడండి, మనకి ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్ కానీ కనబడితే మనం ఏం చేస్తాం? సింప్లీ వీఆర్ అజ్యూమింగ్ ఆల్ఫా యాజ్ వెల్ యాజ్ బీటా. ఆల్ఫాని బీటాని అజ్యూమ్ చేస్తాం అంతే, రైట్. మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా బీటా రెండు ఈక్వల్గా తీసుకున్నాను అనుకోండి. ఆల్ఫా బీటా ఇఫ్ బోత్ ఐఎమ్ టేకింగ్ ఈక్వల్, రెండు ఏదో తీసుకుందాం 30 degrees అని అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? n ఈక్వల్ టు ఇక్కడ 1 అయిపోతుంది. 1 ఎప్పుడు అయిపోయిందో m1 రెండు న్యూమరేటర్లు ఈక్వల్గా కనబడుతున్నాయి. అందుకు ఈక్వల్ వాల్యూస్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. డిఫరెంట్ వాల్యూస్, డిఫరెంట్ యాంగిల్స్ని మీరు చూస్ చేసుకో. మనం నేర్చుకుంటాం. వెనెవర్ ఇఫ్ థీటా ఈజ్ అజ్యూమ్డ్, థీటాని అజ్యూమ్ చేస్తున్నప్పుడు 3 కండిషన్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాట్ ఆర్ ద 3 కండిషన్స్ వీ హ్యావ్ టు ఫాలో? మనము తీసుకున్న సో వైల్ అజ్యూమింగ్ ద థీటా వాల్యూ ద క్వశ్చన్ షుడ్ నాట్ బీ అన్డిఫైన్డ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాంగిల్ అనేది అన్డిఫైన్డ్ కాకూడదు. అలానే ఆప్షన్స్ కూడా అన్డిఫైన్డ్ కాకూడదు. యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ టు గెట్ యూనిక్ ఆన్సర్. అలాంటి థీటా వాల్యూస్నే మనం అజ్యూమ్ చేయాలి. సో ఆల్ఫా బీటా సేమ్ యాంగిల్ని మీరు అజ్యూమ్ చేస్తే ఏమవుతుంది? మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వస్తున్నాయి. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తున్నాయో ఆల్ఫా బీటా షుడ్ నాట్ బి ఈక్వల్, వేరువేరుగా ఉండాలి. సో ఆల్ఫా అండ్ బీటా వేరు వేరు యాంగిల్స్ తీసుకోండి. ఏవో తీసుకోండి, ఒకటి 0 degrees 30, మీకు నచ్చినవి తీసుకోండి, ఎనీథింగ్. బోత్ షుడ్ బి డిఫరెంట్. ఓకే, సో ఆ 3 కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ cos 0? cos 0 ఈజ్ 1 by sin 30. sin 30 is how much? 1 by 2. అవునా? సో n equal to how much? 2. Similarly, cos 0 is how much? 1 by cos 30 is how much? root 3 by 2. That is m. అంటే m equal to how much? 2 by root 3. అవునా? So what we have to find? cos square beta అంటే cos square 30 degrees. What is cos 30? root 3 by 2. root 3 by 2 whole square means 3 by 4. అయిపోయింది. సో విచ్ ఆన్సర్ we are getting? 3 by 4. that is the right answer. ఏది 3 by 4 వస్తుందో అదే రైట్ ఆన్సర్, రైట్. చూడండి, m స్క్వేర్ కింద కామన్గానే ఉంది కదా, m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్. వాట్ ఈజ్ m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్? m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ అంటే ఏమొస్తుంది? 4 ప్లస్ 4 by 3 అంటే 12, 16 by 3 వస్తుంది. 16 by 3. m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ ఈక్వల్ టు 16 by 3 అంటే అరే ఈ 3 పైకి వస్తుంది, ఖచ్చితంగా 3 పైకి వచ్చింది అని అంటే మనకి చూడండి ఆప్షన్ సి. క్లియర్గా ఆప్షన్ సి అనేది మనకు క్లియర్గా కనబడుతుంది కదా. ఆప్షన్ సి అనేది చూడండి, n స్క్వేర్ బై m స్క్వేర్ ప్లస్ n స్క్వేర్ అంటే ఏమవుతుంది? 4 by 16 by 3 అంటే ఎంత? 4 by 3 ఎగ్జాక్ట్లీ. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సింపుల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే థీటాస్ని అజ్యూమ్ చేయాలి. ఎప్పుడు? వెనెవర్ మనకి ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ కనపడితే సింప్లీ అజ్యూమ్ ద థీటా వాల్యూ. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకోండి, 3 కండిషన్స్ ఆల్వేస్ వీ హ్యావ్ టు ఫాలో. మళ్ళీ చెప్తున్నాను, క్వశ్చన్ ఎప్పుడూ ఇన్ఫినిటీ రాకూడదు, అలానే ఆన్సర్స్ కూడా ఇన్ఫైనైట్ రాకూడదు,
అలానే యూనిక్ ఆన్సర్ రావాలి, ఒకే ఒక్క ఆన్సర్ రావాలి. ఓకేనా? ఇలాంటి థీటాస్ మాత్రమే మనం ఎస్యూమ్ చేయాలి. ఓకే, ఈవెన్ మన క్లాస్ రూమ్లో వచ్చి మాట్లాడుకుంటాం, సార్ థీటాని ఎస్యూమ్ చేయలేని పరిస్థితి వచ్చేటప్పుడు కూడా కొన్ని ఇంకో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ తీసుకొని కూడా చేయండి అని కూడా చెప్తాం మనం. సో ఆ మెథడ్స్ ఏవి సెట్ కాకపోతే దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు గో ఫర్ ద డైరెక్ట్ క్వశ్చన్. అప్పుడు మనం క్వశ్చన్ అనేది చేస్తాం. అదర్వైజ్ డైరెక్ట్లీ మొత్తం అంతా ఏంటంటే అసంప్షన్ వేలోనే మనం థీటాని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకేనా? రైట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇఫ్ కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈక్వల్ టు √2 కాస్ థీటా, దెన్ వాట్ ఈస్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా? చూడండి, మనం నేర్చుకుంటాం సో మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ క్లాస్ రూమ్లో నేర్చుకుంటాము. సైన్ విత్ కాస్ ఉండేటప్పుడు సో ఫస్ట్ మోడల్ నేర్చుకునేది ఏ సైన్ థీటా ప్లస్ బి కాస్ థీటా ఈక్వల్ టు ఎక్స్ అండ్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఈక్వల్ టు వై అని ఎప్పుడైనా ఉంటే సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ థీటా. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ థీటా వాట్ విల్ గెట్? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని నేర్చుకుంటే ఇది మోడల్ నెంబర్ 1. సార్ మీరు ఈ మెథడ్లో లేకపోతే ఏం చేయాలి? అవి కూడా మనం డిఫరెంట్ మెథడ్స్లో నేర్చుకుంటాం మనము. సో దాంట్లో ఫస్ట్ మెథడ్ బేసిక్ మెథడ్, ఆ బేసిక్ మెథడ్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ చూడండి. అదే ఫామ్లో ఉందా లేదు చూడండి. సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఈక్వల్ టు √2 కాస్ థీటా అండ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈక్వల్ టు హౌ మచ్ అంటే వై. అయితే చూడండి కోషెంట్ 1 1 సేమ్, ఏబి ఎంత ఇక్కడ 1 సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందా లేదా? సో వాట్ హ్యాపెన్స్? ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ √2 కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అదే కదా ఆఫ్టర్ ఎలిమినేషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వై ఫైండ్ అవుట్ చేయాలి. సో వై స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 2 మైనస్ ఇటు వస్తే 2 కాస్ స్క్వేర్ థీటా అంటే 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఏమవుతుంది? 2 సైన్ స్క్వేర్ థీటా. అవునా? అరే వాట్ ఈస్ వై? వై అంటే ఏమవుతుంది? √2 సైన్ థీటా. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై? వై వాల్యూ ఏమవుతుంది? √2 సైన్ థీటా అంటే √2 సైన్ థీటా. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో బేసిక్ మీద అంటే ఫస్ట్ మోడల్ అనమాట ఇది. దెన్ చూడండి, what is the value of sin a by 1 plus cos a plus sin a by 1 minus cos a? Same trigonometric expression కనపడితే whenever you are observing trigonometric expression simply assume the angles ని assume చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇచ్చిన దాంట్లోని కొసీకెంట్ సీకెంట్ కనపడింది అని అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎట్ ఏ టైం కొసీకెంట్ సీకెంట్ కానీ tan cot కానీ కనపడిందంటే there is a no chance of 0 and 90 degrees. 0 90 degreesని అజ్యూమ్ చేయలేము, ఎందుకంటే అన్డిఫైన్డ్ అయిపోతుంది. ఎట్ ఏ టైం tan అండ్ cot ఆర్ కొసీకెంట్ అండ్ సీకెంట్. చూడండి ఆప్షన్లో సీకెంట్ అండ్ కొసీకెంట్ ఉందంటే నో ఛాన్స్ ఆఫ్ సో 0 and 90. అలానే కాస్ 45 తీసుకున్న 2 cos a 2 sin a రెండు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. అంటే 0 90 45 వర్కౌట్ కాదు ఇక్కడ. సో వీ హ్యావ్ టు గో ఫర్ 60 degrees ఆర్ 30 degrees, రైట్? సో నేను ఏ ఈక్వల్ టు 60 degrees అనుకున్నాను. A equal to 60 degrees. What is sin 60? √3/2 by అంతేనా? sin 60 is √3/2 plus 1 plus cos 60. Cos 60 is 1/2. Same √3/2 by 1 minus 1/2 అంటే ఏమవుతుంది? √3/2 into 3/2 కదంటే 2/3 plus √3/2 into 2 1/2 రివర్స్ అయితే ఏమవుతుంది? 2 క్యాన్సిల్ ఇక్కడ ఒక √3 అంటే 1/√3 ప్లస్ √3 అంటే ఎంత వచ్చింది? 4/√3. మనకి ఏ ఆన్సర్ వచ్చింది? 4/√3. అరే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది 4/√3? బై సబ్స్టిట్యూటింగ్ థీటా ఈక్వల్ టు 60 degrees 2 కొసీకెంట్ అవునా? 2 ఇంటూ వాట్ ఈస్ కొసీకెంట్ 60? 2/√3 అంటే 4/√3 వచ్చింది ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా వాల్యూస్ రెజ్యూమ్ చేసుకుంటే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఓకేనా? సో దీంట్లో ఏ సొల్యూషన్ చేయాల్సిన పని చిన్న క్వశ్చన్ యాక్చువల్గా సైన్ థీటా కామన్ తీసి క్రాస్ మల్టిప్లై చేసినా కూడా వచ్చేస్తుంది, బట్ ఈవెన్ దో. ఓకేనా? రైట్, చిన్నదే ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 12th క్వశ్చన్ చూడండి. డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos square 60 plus 4 secant square 30 minus tan square 45 by sin square 30 plus cos square 30. ఇదే క్వశ్చన్ ఆల్రెడీ. కాకపోతే మనకు తెలుసు sin square theta plus cos square theta value is how much?
1. Sin square theta plus cos square theta value is how much? 1. So the bottom value is equal to 1. వదిలేసేయండి, దానిపైన అయిపోయింది. ఓన్లీ టాప్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది మనకి. వాట్ ఈస్ కాస్ 60? Cos 60 is 1/2. So 1/2 ఇక్కడ 1/2 whole square అంటే ఎంత అవుతుంది? 1/4 plus 4 into secant 30. Secant 30 value is 2/√3. 2/√3 whole square. ఇది 2/√3 whole square minus tan 45. What is tan 45? 1 అంటే 1 square ఎంత? ఇప్పుడు ఏమవుతుంది? 1/4 plus 4 4s 16/3 అవునా? minus 1. So multiply with or make LCM ఏమొస్తుంది? 12. అంతా 12 ఉందా? అయితే B అవ్వాలి లేదా C అవ్వాలి, అవునా? 4 3s plus 3 4s 16 4 64 minus 1 అంటే 60s లో ఉన్న ఆన్సర్ 60 minus 12. సో 50s లో ఛాన్స్ అవుతుంది. సో ఆప్షన్ B is the right answer. So 55/12 is the right answer. Okay, so 55/12 is the right answer. సో సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూషన్ తప్ప ఇంకేమి లేదు. అది కూడా డినామినేటర్ మంచిగా మనకి ఏమి ఇచ్చాడు? sin square theta plus cos square theta వాల్యూ ఇచ్చున్నాడు. ఓకేనా? రైట్. దెన్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 13. 13th క్వశ్చన్ చూడండి. అగైన్ sin theta plus cos theta equal to 3/5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan theta plus cos theta by cot theta plus cosecant theta? సేమ్ మనం మాట్లాడుకున్నాం. 4th time or 3rd time we are getting. Whenever trigonometric ratio we are getting, so that question we have to solve by using Pythagoras theorem. Avuna? Right. So Pythagoras theorem. What is the sign? Sign ante enti? Opposite by adjacent. Ante 3 4 5. Now substitute the value. Simple. What is tan? Tan is opposite by adjacent. That is 3/4 plus cos 4/5, cot 4/3, cosecant 5/3. అవునా? 5/3. Now simplify. ఏమొస్తుంది? 15 plus 16 అంటే 31/20. 15 plus 16 31/20. ఇక్కడ ఎంత ఇది? 9/3 అంటే 3 అంటే ఇంటూ 1/3 అంటే ఏమొస్తుంది? 31/60. సో ఆప్షన్ B is the right answer. ఓకే, రైట్. ఓన్లీ మనం ఏంటంటే సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి? పైథాగరస్ థియరం ద్వారా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం తప్ప ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. If A cos theta plus B sin theta equal to P and A sin theta minus B cos theta equal to P, what is the relation between AB PQ? ఇందాక నేర్చుకున్నాము. If it is right, then what is the condition? A square plus B square equal to P square plus Q square. ఇందాక జస్ట్ నోట్ చేసాం, డైరెక్ట్గా కండిషన్ ఇచ్చున్నాడు. అవునా? సో డైరెక్ట్ ఆన్సర్ ఇస్ హౌ మచ్? A square plus B square equal to P square plus Q square. దీని మీద మనం ప్రాబ్లం చేసాం, ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చున్నాడు. ఓకే, రైట్. దెన్ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 15. 15th క్వశ్చన్ చూడండి. What is the simplified value of tan 1, tan 2, tan 3 and so on, tan 89? అరే మనం నేర్చుకుంటాం ఎప్పుడైనా. If A plus B equal to 90 degrees conditions లో, then what happens? Tan A, tan B value is always equal to how much? 1. ఎప్పుడైనా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ 90 degrees ఉంటే tan A, tan B వాల్యూ ఎంత అవుతుంది? 1. అంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. tan 89 అంటే ముందేముంటుంది? tan 88, tan 87, ఇంతేనా? ఇలానా? రైట్. సమ్ జాగ్రత్తగా చూడండి. 1 plus 89 90 కదా, అంటే ఈ రెండు ఏమవుతాయి? క్యాన్సిల్. ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్, ఇలా అన్ని క్యాన్సిల్ అయితే ఫైనల్ వాట్ ఈస్ ఆన్సర్? 1. విల్ గెట్ ద ఆన్సర్ 1. సో సింపుల్గా అన్ని క్యాన్సిల్ అయ్యాయి. సో ఇఫ్ A plus B equal to 90 degrees, tan A, tan B value is 1, cot A, cot B value is 1, sin A equal to cos B and cosecant A equal to secant B, tan A equal to cot B. ఈ కండిషన్స్ అన్ని మనం నేర్చుకుంటాం. నాట్ ఓన్లీ దట్ A plus B equal to 90 degrees, ఇలా డిఫరెంట్ నేర్చుకుంటాం. ఇఫ్ A plus B equal to 45 degrees, 1 plus tan A into 1 plus tan B equal to 2, 1 minus cot A into 1 minus cot B equal to 2. If A plus B equal to 60 degrees,
cos square a plus cos square b minus cos a cos b equal to 3/4, sin square a plus sin square b minus sin a plus sin a sin b equal to 3/4. ఇవన్నీ different conditions మనం అక్కడ నేర్చుకుంటాం. దాంట్లో one of the condition is given ఇక్కడ. For any real values, what is the value of square root of secant theta minus 1 by secant theta plus 1? Same theta ni assume చేయడమేనా? So assume theta equal to 60 degree. So 60 assume ఎలా చేస్తున్నారు సార్? 60 కాదు, ఎనీథింగ్ యూ కెన్ assume. మీకు నచ్చింది assume చేసుకోండి. సో మీ వరకు క్వశ్చన్ అన్డిఫైన్డ్ కాకూడదు, ఆప్షన్స్ అన్డిఫైన్డ్ కాకూడదు, అండ్ ఆప్షన్ షుడ్ బి యూనిక్ ఆన్సర్ రావాలి, అంతే. మించి ఇంకేలేదు. ఎందుకు నేను ఇక్కడ 60 degrees తీసుకున్నానంటే మన సీకెంట్ 60 మంచి నెంబర్ ఏంటి? 2. సీకెంట్ 60 వాల్యూ ఇస్ హౌ మచ్? 2. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 minus 1 by 2 plus 1. ఎంత బాగా వచ్చిందిగా, అంటే 1/√3. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చింది? 1/√3. విచ్ ఆప్షన్ ఈజ్ 1/√3? అదే రైట్ ఆన్సర్. చూడండి ఒక్కొక్కటి. కాట్ అంటే కాట్ 60. కాట్ 60 వాల్యూ ఈజ్ హౌ మచ్? 1/√3 minus cosecant 60. What is cosecant 60? Cosecant 60 is 2/√3. అంటే అరే రివర్స్ చేస్తే వచ్చినట్టుంది కదా. 2 minus 1 1 అంటే cosecant theta minus cot theta. ఇలా చేస్తే వచ్చింది 1/√3. అంటే what is the answer? Option C is the right answer. Cosecant theta minus cot theta. సో సింపుల్గా థీటాని అస్యూమ్ చేయండి అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ వన్. Question number 17. Same thing. Again, we have to assume. ఎందుకు? Trigonometric expression is given. Whenever a trigonometric expression is given, simply assume theta value. Theta value ni assume చేయండి. Say, take A equal to 45 degrees. 45 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? tan 45 1 minus secant 45 √2 minus 1 by 1 plus √2 plus 1 cancel. ఏమొచ్చింది? -√2 by 2 plus √2. అవునా? మైనస్ √2 by 2 plus √2. √2 కామన్ తీయండి. √2 కామన్ తీస్తే ఏమొస్తుంది? √2 plus 1. అవును, √2 cancel. So if go on numerator, what happens? √2 minus 1 అంటే 1 minus √2. మనకి ఏమొచ్చింది ఆన్సర్? 1 minus √2. Which answer we are getting? 1 minus √2. That is the right answer. చూడండి ఒకటి 1 minus √2 ఏ ఛాన్స్ ఉంది? ఫస్ట్ చూద్దామా? sin A minus sin A. sin అంటే 1/√2. sin 45 1/√2 minus 1/1/2 అంటే 1 minus √2 by √2 into √2 by 1. అరే ఎగ్జాక్ట్గా వచ్చినట్టుంది కదా ఫస్ట్. సో విచ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అయిపోయింది. సింప్లీ ఏ వాల్యూని అస్యూమ్ చేయడం తప్ప మరి ఇంకే చేసే పని ఏమీ లేదు. సో వీ హ్యావ్ టు అస్యూమ్ ఎనీ యాంగిల్. మీకు నచ్చిన యాంగిల్ని అస్యూమ్ చేయండి. ఓవర్. ఓకే, వాట్ ఈస్ ఇప్పుడే చేశాను, జస్ట్ అనుకున్నాం. ఎప్పుడైనా tan మల్టిపుల్ ఫ్యాక్టర్లో కనపడితే ఇఫ్ ద సమ్ ఈజ్ 90 degrees, సో ఆటోమేటిక్గా tan A tan B వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. అరే tan 45 tan 86 క్యాన్సిల్, tan 43 tan 47 క్యాన్సిల్. సో వాట్ ఈస్ ఆన్సర్? 1. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సిమిలర్ మోడల్ క్వశ్చన్ మనం చేసాం కదా. క్వశ్చన్ నెంబర్ 19. 19th క్వశ్చన్ చూడండి. సో సబ్స్టిట్యూషన్స్, వాల్యూ సబ్స్టిట్యూషన్, జాగ్రత్తగా వాల్యూని సబ్స్టిట్యూట్ చూడండి. వాట్ ఈస్ cos 45? cos 45 ఈజ్ 1/√2 అంటే 1/√2 హోల్ స్క్వేర్ 1/2 by sin 60. sin 60 is √3/2. √3/2 whole square is 3/4 plus cos 60. cos 60 is 1/2. 1/2 whole square is 1/4 by sin 45 1/√2. 1/√2 whole square is 1/2 minus tan 30 is 1/√3. 1/√3 whole square is 1/3 by cot 45 is 1 minus sin 45 is sin 30 is 1/2. 1/2 whole square is 1/4. Sin 1/4 by cot 30 degrees. Cot 30 degrees is √3. √3 whole square is 3. ఇప్పుడు చూద్దామా ఏమవుతుంది? 1/2 into 4/3 plus 1/4 into 2/1 minus 1/3 minus 1/4 into 1/3. అవునా? 2 1s 2 2s 2 1s 2 2s క్యాన్సిల్. సో ఏమొచ్చింది ఇక్కడ? 2/3 ప్లస్ ఇది 2/3, ఇక్కడ
1 by 2 minus 1 by 3 minus 1 by 12. Make LCM 12. 3 4s 4 2s 8 plus 6 minus 4 minus 1 అంటే ఎంత వచ్చింది? సో 10 అంటే 9 by 12. 9 by 12 అంటే 3 by 4. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఓన్లీ వాల్యూ సబ్స్టిట్యూషన్, అది కూడా వాల్యూ వాడు చెప్పిన యాంగిల్స్ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయడం తప్ప, అంటే దీంట్లో నెంబర్ సిస్టమ్ తప్ప ఇంకేమీ లేదు, జాగ్రత్తగా వాల్యూ సబ్స్టిట్యూషన్ మాత్రమే చేయాలి. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ చూడండి. The value of the expression sin square 1 plus sin square plus 21, 31, 41, 45, 49, 59, 69, 79, 89 value is అని అడుగుతున్నారు. మనకు తెలుసు sin square theta plus cos square theta value is how much? 1. sin square theta plus cos square theta value is 1. ఇప్పుడు ನಾವು జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. sin square 89, how we can write sin square 89? cos square 1 and write. Why? Because if the sum is 90, sin becomes cos. Sum 90 అయితే sin cos అవుతుంది, cos sin అవుతుంది. అంటే sin square 89 అన్న cos 1 అన్న ఒకటే. అలాగే దీన్ని ఎలా రాయొచ్చు? cos square 11 అని రాయొచ్చా? ఇది cos square 21 అని రాయొచ్చా? రైట్. అండ్ సి దీన్ని ఎలా రాయొచ్చు? cos square 41 అని రాయొచ్చా? అండ్ cos square 41 and 31. cos square 31 and cos square 41. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే అంతా sin square a sin square theta plus cos square theta ఈ రెండు sin square theta plus cos square theta 1. అంటే అన్ని ఎక్సెప్ట్ ఇది తప్ప మిగతా మొత్తం ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎవ్రీ 2 values we are getting 1. ఎన్ని టైమ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 values ఉన్నాయంటే how much value will get? 5 వస్తుంది. అవునా? 1 5s వస్తాయి, అంటే 5 1s ప్లస్ sin 45 వాల్యూ is 1/2, అంటే 1/2 అంటే ఎంత వస్తుంది? 5 and 1/2. సో 5.5 is the right answer. సో ఆప్షన్ బి is the right answer. సింపుల్. సో ఎప్పుడైనా sin square ప్లస్ ఉంది అంటే పక్కన ఖచ్చితంగా cos square ఉంటుంది. వీ హ్యావ్ టు చెక్, మనం చెక్ చేయాలి అంతే. ఓకేనా? రైట్. దెన్ నెక్స్ట్ వన్ చూడండి. అరే అగైన్ మనం నేర్చుకున్నాం, ఇఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees tan a tan b ఈక్వల్ టు 1 అండి. ఇఫ్ థర్డ్ టైం వచ్చింది, ఇఫ్ a ప్లస్ బి ఈక్వల్ టు 90 degrees మనం ఏం నేర్చుకున్నాం? tan a tan b ఈక్వల్ టు హౌ మచ్? 1. tan a tan b ఈక్వల్ టు 1 మీన్స్ a ప్లస్ b ఈక్వల్ టు హౌ మచ్? 90. అంటే 3 theta plus 7 theta ఈక్వల్ టు హౌ మచ్? 90. అంటే theta ఈక్వల్ టు హౌ మచ్? 9 degrees. అవునా? theta వాల్యూ 9 degrees అంటే సబ్స్టిట్యూట్ 9 హియర్. సో tan 36 plus 9, 36 plus 9 is 45. What is tan 45? 1. సో ఆప్షన్ సి is the right answer. అవునా? రైట్. చిన్నగా ఉన్నాయి. దెన్ క్వశ్చన్ నెంబర్ 22nd క్వశ్చన్ చూడండి. సైన్ ఈక్వల్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. whenever sin equal to cos, ఇందాక if a plus b equal to 90 degrees what happens? sin a equal to ఏమవుతుంది? cos b అవుతుంది. sin a equal to ఏమవుతుంది? cos b. అలాగే cosec a equal to secant b, tan a equal to cot b, tan a tan b equal to 1, cot a cot b equal to 1. ఇవి మనం అరే sin equal to cos అంటే a plus b sum is how much? 90. అంటే 3x minus 20 plus 3y plus 20 equal to how much? 90. 20 cancel. అంటే 3 of x plus y equal to how much? 90. అంటే 1s 30s. అంటే x plus y value is how much? 30 degrees. So what is the value of x plus y? 30 degrees. So option D is the right answer. Okay. And then next one, question number 23rd question. 1 plus tan square a into cot a by cosecant square a equal to, యాక్చువల్గా ఇది కూడా సింప్లీ ఎజ్యూమ్ ఏ వాల్యూని ఎజ్యూమ్ చేయండి. సో tan cot ఉంది, సో నో 0 and 90. సైన్ కాస్ పక్కనే ఉందంటే 45 కూడా పనికిరాదు. సో వీ హ్యావ్ టు గో ఫర్ 60 degrees ఆర్ 30 degrees. 60 కానీ 30 కానీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది. రైట్. ఆర్ ఇంకా 1 plus tan square a అంటే ఏంటి?
secant square a. అవునా secant square a. ఇంకా సింప్లిఫై చేద్దాం. సో 1 plus tan square అంటే secant square a. a ఈక్వల్ ఎంత 60 degrees వేద్దామా 60 degrees. What is sin secant 60? 2 square is 4 into cot 60. Cot 60 value is 1 by root 3 by cosecant 60 is 2 by root 3. 2 by root 3 means 4 by 3 అంటే 4 by root 3 into 3 by 4 అవునా 4 cancel అంటే ఎంత వచ్చింది root 3 వచ్చింది by substituting theta equal to 60 degrees. Which value is 60 degrees? tan. So tan 60 is అంతే కదా tan 60 is root 3. So option B is the right answer. Only value substitution అంతే ఏం చేసేది. Heights and distance question చూడండి. If the angle of elevation of the sun changes from 30 to 45 degrees, the length of the shadow of the pillar decreases by 20 meters. Then what is height of the pillar? మనం నేర్చుకుంటాం heights and distances లో combinations నేర్చుకుంటాం 30, 45, 60 as well as 30, 45, 45, 60, 30, 60 ఈ combinations నేర్చుకుంటాం. సో చూడండి ఏమంటున్నాడు the angle of elevation of the sun changes from 30 to 45 degrees. ముందు ఇలా ఉండేదంట. What is the elevation? The elevation ఎంత ఉండేది 45 degrees ఉండేదంట. The angle of elevation of the tower అయినా elevation of the sun of a pillar is ఆ pillar angle of elevation ఎంత ఉండేదంట 45 ఉండేదంట. సో now 30 ఉండేదంట సారీ 30 ఉండేదంట. now ఆ 30 కాస్త ఆ డిక్రీజ్ అయిందంట. ఏమైంది డిక్రీజ్ అయిందంట ఎంతకి 45D అయినప్పుడు షాడో ఎంత తగ్గిపోయిందంట 20 తగ్గిందంట. ఎంత తగ్గింది 20 తగ్గింది. ముందు 30 అంటే ఇంత షాడో ఉండేది. ఇప్పుడు 45 degrees అవగానే ఏమైందంటే షాడో 20 degrees అయిందంట. అయితే వాట్ ఈస్ ద హైట్ అన్నాడు. అవునా మనం నేర్చుకుంటాం 45 degrees 30 45 degrees కాంబినేషన్ ఏం నేర్చుకుంటాం 45 అంటే 1 1 అవునా దెన్ 30 degrees అంటే 1 root 3 రైట్. ఇది root 3 ఇది 1 అంటే ఇదేమవుతుంది root 3 మైనస్ అవునా. మనకి ఎన్ని పార్ట్స్ తెలుసు root 3 మైనస్ 1 పార్ట్స్ తెలుసు ఎంత 20. అయితే మనకి 1 పార్ట్ ఎంత అవుతుంది 20 by root 3 మైనస్ 1. అంటే హైట్ అంటే ఎన్ని పార్ట్స్ ఉంది హైట్ ఈస్ హౌ మెనీ పార్ట్స్ 1 పార్ట్. సో వాట్ ఈస్ ద హైట్ హైట్ ఈస్ హౌ మచ్ 20 by root 3 minus 1. కానీ పైకి వెళ్తే ఏమవుతుంది 20 into root 3 plus 1 by difference 3 minus 1 is 2 2 ones 2 tens. That is what is the height height is how much 10 into root 3 plus 1. So what is the height of the pillar? The height of the pillar is 10 into root 3 plus 1. So option D is the right answer. అసలు చేసేది ఏముంది వన్స్ మీరు డయాగ్రామ్ డ్రా చేస్తే మీరు సింపుల్గా డయాగ్రామ్ డ్రా చేస్తే సో విల్ గెట్ ద ఆన్సర్. మన కాంబినేషన్స్ వేసుకోవాలి జాగ్రత్తగా కాంబినేషన్ వేస్తే అసలు ట్రిగనోమెట్రీనే యూజ్ చేయకుండా మన హ్యాపీగా మన ప్రాబ్లమ్స్ ఓకే రైట్. అండ్ దెన్ క్వశ్చన్ నెంబర్ 25 చూడండి. An aeroplane when flying at a height of 5000 meters from the ground passing vertically above in another aeroplane at an instant when the angle of elevation of the two planes from the same point on the ground are 60 degrees and 45 degrees respectively, what is the vertical distance between the planes at that point? చూడండి our flight is going at 5000 meters 5000 meters మీద నుంచి మన ఫ్లైట్ అలా వెళ్ళిపోతుందంట. విచ్ ఈజ్ అబోవ్ అండ్ అనదర్ ఏరోప్లైన్. మన ఏరోప్లైన్ ఎలా ఉందంట ఆ ఇన్స్టెంట్లో మన ఏరోప్లైన్ ఇంకొక ఏరోప్లైన్ పైన ఉందంట. which passes vertically above an another aeroplane. మన ఏరోప్లైన్ ఇంకొక ఏరోప్లైన్ పైన అదే టైంలో వెళ్ళిపోతుంది. అంటే మన ఏరోప్లైన్ పైన ఉంది ఇంకో ఏరోప్లైన్ ఎక్కడ ఉందంట క్రింద ఉందంట. అయితే ఆ 2 ఏరోప్లైన్స్ని ఎంతెంత యాంగిల్స్ తో చూస్తున్నాడంట మన ఏరోప్లైన్ని 60 degrees తోటి క్రింద కనపడుతున్న ఏరోప్లైన్ని 45 degrees యాంగిల్స్ తోటి చూస్తున్నాడంట. అయితే వాట్ ఈస్ ద వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఏరోప్లైన్స్ అని అడుగుతున్నాడు. సి ఏముందంట అబ్జర్వ్ ఫస్ట్ వీ హ్యావ్ ఇలా ఒక ఏరోప్లేన్ ఉందంట. ఏరోప్లేన్ ఇక్కడ మన ఏరోప్లేన్ ఇలా ఉంది ఎంత హైట్లో ఉందంట 5000 meters హైట్లో ఉందంట. దీని క్రిందనే ఇంకొక ఏరోప్లేన్ ఉందంట అనదర్ ఏరోప్లేన్ ఇస్ దేర్ రైట్. సో అదే టైంలో ఇంకొక ఏరోప్లేన్ మన ఏరోప్లేన్ కింద ఉందంట. అలా ఉంటే ఇప్పుడు ఏంటంట ఫస్ట్ మన ఏరోప్లేన్ ఎంత యాంగిల్ తోటి అబ్జర్వ్ చేశాడు 60 degrees. అలానే
క్రింద ఏరోప్లేన్ ఎంత యాంగిల్ తోటి అబ్జర్వ్ చేశాడు 45 degrees యాంగిల్ తోటి అబ్జర్వ్ చేశాడు అవునా 60 and 45 దెన్ వాట్ ఈస్ వెర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈ రెండింటి మధ్యలో ఉన్న హైట్ ఎంత అన్నాడు సేమ్ కాంబినేషన్స్ వేద్దామా ఫస్ట్ చూడండి సో 45 అంటే కాంబినేషన్ 1 1 ఆర్ 1 1 రైట్ దెన్ 60 degrees కాంబినేషన్ ఎంత √3 60 degrees కాంబినేషన్ √3 1 సరిపోయింది ఇది √3 ఇది 1 అంటే రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది √3 - 1 ఉంటుంది అవునా అంటే మనకి ఎన్ని పార్ట్స్ తెలుసు మీకు √3 పార్ట్స్ వాల్యూ తెలుసు √3 పార్ట్స్ వాల్యూ ఎంత తెలుసు మనకి 5000 అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది 5000 బై √3 అయితే మనకి ఎన్ని పార్ట్స్ కావాలి హౌ మెనీ పార్ట్స్ అంటే హైట్ అంటే ఎన్ని పార్ట్స్ కావాలి √3 - 1 పార్ట్స్ కావాలి హైట్ అంటే ఎన్ని పార్ట్స్ కావాలి √3 - 1 పార్ట్స్ ఏమవుతుంది 5000 బై √3 ఇంటూ √3 - 1 ఓకే అలా ఇచ్చాడా ఇంకేమైనా సింప్లిఫై చేశాడా మల్టిప్లై చేశాడా అంటే ఏమవుతుంది సో ఇఫ్ యూ మల్టిప్లై 5000 ఇంటూ √3 క్యాన్సల్ 1 - 1 బై √3 సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద ఏరోప్లేన్ 5000 into 1 minus 1 by √3 సో అంటే ఆప్షన్ సి is the right answer ఓకే రైట్ సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే క్వశ్చన్ ని డయాగ్రామ్ కింద కన్వర్ట్ చేయడం అది ఫస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు రైట్ ద కాంబినేషన్స్ రైట్ ఈ రెండు మీరు పర్ఫెక్ట్ గా చేయగలిగితే సో హైట్స్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది విత్ ఇన్ 2-3 లైన్స్ మనకు మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది ఓకేనా రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ టుడే సెషన్ ట్రిగనోమెట్రీ సో అనదర్ సెషన్లో సో ఇంకో టాపిక్ తో మళ్ళీ మీట్ అవుతాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్